Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is name of honor. Name of honor. Ghanata పొందిన పేరు. The text is from the book of 1 Chronicles chapter 4 verses 9 and 10. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యానం చేద్దాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నా నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనము చేసిన దానిని అతనికి దయచేశాను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్! ఇంత చాలా గంభీరమైన ఒక ప్రార్థన. ఎబ్బేజు తన తల్లి వేదన పడిన కంటి అని చెప్పేసి ఎబ్బేజు అని పేరు పెట్టాను. సాధారణ ఎవరు ఇలాంటి పేరు పెట్టుకోరు, వెరీ రేర్. ఈ దినవృత్తాంతం మొదటి గ్రంథము 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం చదువుకున్నప్పుడు అన్ని పేర్లు మనకు కనిపిస్తాయి. అక్కడ కొంత సమాచారం మనకు అందించబడుతుంది. ఈ అధ్యాయంలో ఎబ్బేజు గురించి సమాచారం చాలా కొద్దిగా ఉన్నప్పుడు కూడా గొప్ప ఆత్మీయ పాఠములను మనకు నేర్పిస్తున్నది. ఎబ్బేజు ఆ మాటకు అర్థముగా హీ కాజెస్ పెయిన్, బాధ కష్టాన్ని కలిగించేవాడని ఆ పేరుకి అర్థం. వై వాస్ హీ సో ఆనరబుల్? అలాంటి వ్యక్తి, ఇతరులకు కష్టాన్ని బాధను వేదన కలిగించే వ్యక్తి ఇలా ఘనత పొందగలిగాడు. ఈ లేఖ భాగాన్ని గమనిస్తే జాబేజ్ టర్న్ టు గాడ్, దేని వైపు ఆయన తిరిగాడు. జాబేజ్ టర్న్ టు గాడ్ టు బ్లెస్ హిస్ లైఫ్. ప్రభు, నా జీవితాన్ని దీవించు నాయన, ఇతరు కష్టం కలిగించకుండా, బాధ కలిగించకుండా, వేదన కలిగించకుండా, నష్టాన్ని కలిగించకుండా ప్రభువా, లార్డ్ బ్లెస్ మై లైఫ్. He prays so that you would not cause pain to others. ఇతరులకు కష్టం కలిగించకుండా నాకు సాయం చేయవునైనా. ఈయన కొందరు వ్యక్తుల ద్వారా, కుటుంబంలోని బిడ్డల ద్వారా, సంఘంలోని విశ్వాసుల ద్వారా ఎంతో కీడు, నష్టము, బాధను కలిగిస్తూ ఉన్నది. చాలా అలా బాధను కలిగిస్తూ ఉన్నారు. దే ఆర్ కాజింగ్ పెయిన్ to the church, to the community, to the family. అలా ఇతరులకు కష్టం కలిగించకుండా ఉన్నట్టుగా నాకు సహాయం చేయం తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. He pleaded with the Lord to help him live righteously so that he would not cause others to suffer. ఇతరులను శ్రమ పట్టకుండా తాను నీతియుక్తంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. No matter what your name is, you too can be a person of honor. నీ పేరు ఎలాంటిదైనా కూడా you too can be a person of honor. Ask the Lord to bless you and make you a blessing to others. ఈ వాక్య భాగంలో నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను ప్రభువా, నా ఆత్మీయ సరిహద్దు విశాలపరచుము, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయము, నా కీడు రాకుండా దానిని తప్పించమని ప్రార్థన చేశాడు. That's why his name became honor of name. ఆయన పేరు ఘనత పొందగలిగింది. కాబట్టి వాక్య భాగంలో
ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఉన్నాడు. honorable among his brothers. ఎంతో ఘనత పొందాడు సహోదరు అందరికంటే కూడా, నీ కుటుంబంలో అందరికంటే కూడా, నీ సంఘంలో అందరికంటే కూడా నువ్వు ఘనత పొందిన వ్యక్తి ఉండాలి. భక్తుని పేరు అసహ్యత పుట్టించునని వాక్య భాగం సెలవిస్తున్నాడు జ్ఞానం సొలొమోను. నీతిమంతుల జ్ఞాపకం ఆశీర్వాదం దాని కిందనే రాబడిన మాట గమనిస్తే, భక్తుని పేరు అసహ్యత పుట్టించును. నీ పేరు అసహ్యతను పుట్టిస్తున్నదా? ఇతర కష్టాన్ని కలిగించేవాడుగా, బాధ కలిగించేవాడుగాను ఉన్నావా? ప్రార్థన చేయి. ఎవరు నా జీవితాన్ని దీవించు, నా ద్వారా ఎవరికి ఎలాంటి హాని కీడు కలగకూడదు నాయన. నా సరిహద్దులు విశాలపరచమన్నప్పుడు నీవు కూడా ఘనత పొందగలవు. ఆర్థిక ప్రభు ద్వారా ఘనత పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ వాక్యం ధ్యానిస్తున్న, వీక్షిస్తున్న, వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు మా తండ్రి. వారి పేరు ఎలాంటిదైనా వారి పేరు ఘనతకు పేరుగా ఉన్నట్టు సహాయం దయచేయండి. ఎబ్బేదులో ప్రార్థించిన ఆయన అందరికంటే ఘనత పొందే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని మన జీవితాలు మార్చబడుతున్న జ్ఞాపకం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.